హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా పెరుగుదల వికాస నియమాలు లేదా సూత్రాల గురించి తెలుసుకుందాం. మనకు ఎగ్జామ్లో దీనిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో వీటి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వీటిపైన మనకు గతంలో క్వశ్చన్స్ ఏమి రావడం జరిగిందో వాటిని చూస్తూ తెలుసుకుందాం. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వికాస సూత్రాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది లేదా వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే ఇక్కడ శిశువులో ఏ మార్పు జరిగినా అదొక క్రమాన్ని పాటిస్తుందని అర్థం. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ శిశువు మొదట తల నిలపడం, ఆ తర్వాత బోర్ల పడటం, మరియు రాకడం, నిలబడటం, నడవడం, అదేవిధంగా పరిగెత్తడం చేస్తాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే శిశువు ఒకదాని తర్వాత ఒకటి చేయడం అనేది జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అదే విధంగా చేస్తాడు. ప్రతి శిశువు కూడా ఇలానే చేస్తాడు కాబట్టి ఇది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే ప్రతి శిశువు కూడా ఫస్ట్ తల నిలుపుతాడు, దాని తర్వాత బోర్ల పడతాడు, దాని తర్వాత ప్రాకడం, నిలబడటం, నడవడం, పరిగెత్తడం అనేది ప్రతి శిశువులో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అదేవిధంగా ఇది క్రమానుగతమైనది, అంటే ఒక వరుస క్రమంలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలైనటువంటి ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై నేర్పించుటలో గణిత ఉపాధ్యాయుడు ముందుగా సంకలనం, అదేవిధంగా వ్యవకలనం, తర్వాత గుణకారం, ఆ తర్వాతనే భాగహారం అనేది నేర్పిస్తాడు. అంటే ఇది ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగాహారం అనేది నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భాషలోను బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థులకు భాష నేర్పించే క్రమంలో LSRW అంటే లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ మరియు రైటింగ్ అనే సూత్రాన్ని వరుసగా ఉపయోగించి నేర్పించుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు భాష నేర్పించే ఉపాధ్యాయులు ఫస్ట్ ఏం చేస్తారంటే లిజనింగ్, అదేవిధంగా స్పీకింగ్ మాట్లాడడం, తర్వాత రీడింగ్ అంటే చదవడం, దాని తర్వాత రైటింగ్ అంటే రాయడం అనేది ఇది ఒక వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఇది క్రమానుగతమైనది లేదా ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుందని చెప్పవచ్చును. అదేవిధముగా గణిత ఉపాధ్యాయుడు లెక్కలను సూక్ష్మీకరించడంలో బాడ్మాస్ అనే నియమాన్ని వరుస క్రమంలో పాటించి లెక్కలను సాధించాలని నేర్పిస్తాడు. అదేవిధంగా మనకు ఉపాధ్యాయుడు విద్యార్థులకు ముందుగా బిందువు నేర్పించిన తరువాతనే సరళ రేఖ, దాని తర్వాత సమాంతర రేఖలు, దాని తర్వాత త్రిభుజాలు మరియు చతుర్భుజాలు లాంటి రేఖాగణిత అంశాలను వరుస క్రమంలో నేర్పిస్తాడు. అంటే ఇది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది మరియు క్రమానుగతమైనది. అంటే ఇక్కడ ఒక బిందువు నుండి స్టార్ట్ చేసి ఆ బిందువు నుండి ఒక సరళ రేఖ, ఆ సరళ రేఖ నుండి సమాంతర రేఖ, ఆ సమాంతర రేఖ నుండి త్రిభుజం ఎలా గీయాలి, ఆ త్రిభుజం నుండి మళ్ళీ చతుర్భుజం ఎలా గీయాలి, అలాంటి రేఖాగణిత అంశాలను వరుస క్రమంలో గణిత ఉపాధ్యాయుడు నేర్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం సెకండ్ వన్ అయిన వికాసం క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలు ఉండును. అంటే ఇక్కడ వికాసం ఖచ్చితమైన లేదా క్రమానుగతంగా నియమాన్ని పాటిస్తుంది, కానీ దాంట్లో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే రకమైన సామర్థ్యాలను కలిగి ఉండరు. వారి చలన కౌశల అభివృద్ధిలో, గ్రహణ శక్తిలో, సాధనలోను మరియు విద్యార్థుల ప్రగతిలోను హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ తేడాను అనుగుణంగా పాఠ్యాంశం బోధన జరగాలి. అంటే ఇక్కడ ఏమంటుందంటే మనకు ప్రతి శిశువులో క్రమానుగతంగా జరిగినా కానీ అందులో వైయక్తిక భేదాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అంటే ఏ ఇద్దరు విద్యార్థులలో అయినా కానీ ఒకే రకమైన సామర్థ్యాలు అనేటివి ఉండవు, ఎందుకంటే వారిలో అనేక తేడాలు అనేటివి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా వారిలోని చలన కౌశల అభివృద్ధిలో మరియు గ్రహణ శక్తిలో మరియు సాధనలో మరియు విద్యార్థుల యొక్క ప్రగతిలో హెచ్చుతగ్గులు అంటే ఎక్కువ లేదా తక్కువ అనేటివి ఉండటం జరుగుతుంది. ఈ తేడాకు అనుగుణంగానే మనకు ఉపాధ్యాయుడు అనేది పాఠ్యాంశ బోధన అనేది జరిపించాలి అని చెప్పడం జరిగింది. మనకు దీని మీద ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ చూడండి ఉదాహరణ. కవలలు అయిన అక్క చెల్లెళ్ళు స్నేహ మరియు మోనిలలో
స్నేహ శాంత స్వభావం కలిగి ఉంటే, మౌని చిరాకు స్వభావం కలిగి ఉన్నది. అంటే ఇక్కడ ఈ మౌని మరియు స్నేహ అనేవారు కవలలు అయినప్పటికీ, స్నేహ అనే ఆమె శాంత స్వభావాన్ని కలిగి ఉంటే, మౌని అనే ఆమె చిరాకు స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే వీరిలో వైయక్తిక భేదాలు అనేటివి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఉపాధ్యాయుడు పాఠం అందరికీ ఒకేలా బోధించిన పరీక్షల్లో మార్కులు హెచ్చు తగ్గులుగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టే, ఉపాధ్యాయుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని బోధన అనేది చేసినప్పటికీ పరీక్షలలో వారికి వచ్చే మార్కులలో హెచ్చు తగ్గులు అనేటివి ఉండటం జరుగుతుంది. అంటే ఇక్కడ అందరికీ ఒక్కటే గ్రహణ శక్తి అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి వారిలో హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి. అంటే ఇది వైయక్తిక భేదాలు అనేటివి వ్యక్తిలో కనిపిస్తాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు తాడువ అయినటువంటి వికాసం సులభ అంశాల నుండి జటిల అంశాలకు ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ప్రాథమిక తరగతిలో పాఠశాల రూపకల్పన బోధన సులభ అంశాల నుంచి జటిల అంశాలకు, అదేవిధంగా సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వైపు, మరియు తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు, అదేవిధంగా మూర్త నుండి అమూర్తం వైపుగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, ప్రాథమిక తరగతులలో రూపకల్పన అంటే బోధన అంశాలు అనేటివి మనకు తెలిసిన అంశం నుండి తెలియని అంశం అంటే సులభం నుండి జటిలంకు, అదేవిధంగా సాధారణ అంశాల నుండి నిర్దిష్టం అంటే సాధారణంగా ఉండే నుండి కఠినం వైపుగా, అదేవిధంగా తెలిసిన అంశాల నుండి తెలియని అంటే మనకు ఏవైతే తెలిసి ఉంటాయో వాటి నుండి మనం తెలియని అంశాలు నేర్చుకోవడానికి, అదేవిధంగా అమూర్త అంశాల నుండి మూర్త అంశాలు అంటే మన కంటికి కనిపించే అంశాల నుండి కంటికి కనిపించని అంశాల వైపుకు ఇది జరుగుతుందని చెప్పడం జరిగింది. మనకు దీనిపైన గతంలో క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, గతంలో అడిగిన క్వశ్చన్, రీనా 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు తన అపార్ట్మెంట్లోని చిన్న అమ్మాయిలందరినీ పాప అని పిలిచేది, మరియు ఆమె పెరుగుతున్న కొద్దీ వారిని పేర్లతో పిలవడం ప్రారంభించింది. పెరుగుదల మరియు వికాసం యొక్క ఈ సూత్రానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఇక్కడ మనకు రీనా అనే అమ్మాయి 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వారందరినీ చిన్న అమ్మాయిలందరినీ పాప అని పిలవడం జరిగింది. అదేవిధంగా ఆమె పెరుగుతున్న కొలది వారి యొక్క పేర్లను బట్టి పిలవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ పాప అని మెన్షన్ చేయడం లేదు, వాళ్ళ పేర్లను గుర్తించి వాళ్ళ పేర్ల ద్వారానే పిలవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. సెకండ్ వన్ వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట ప్రతిస్పందన వైపు సాగుతుంది. థర్డ్ వన్ వైయక్తిక భేదాల సూత్రం. ఫోర్త్ వన్ అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సాధారణ అంశాల నుండి నిర్దిష్ట ప్రతిస్పందన వైపు సాగుతుంది. అంటే ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు రీనా తన అపార్ట్మెంట్లో చిన్న అమ్మాయిలందరినీ పాప అని పిలిచిన ఆమె ఇప్పుడు తాను పెద్దగైన కొలది వారి యొక్క పేర్లను బట్టి మాత్రమే పిలుస్తుంది. కాబట్టి ఇది సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలను అవలంబిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. అదేవిధంగా దీనిపై మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆంగ్ల భాష బోధనలో మొదటి తరగతిలో పదాలను ప్రవేశపెట్టినప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులకు బాగా పరిచయమైన జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, అదేవిధంగా తెలిసిన నిత్యం తినే ఫలాలు అంటే ఆపిల్, ఆరెంజ్, గ్రేప్స్ పదాలను నేర్పించిన తర్వాత కొత్త పదాలైన జిరాఫీ కానీ, హెలికాప్టర్ కానీ, పోగ్రమోగ్రానైట్ లాంటి పదాలను నెమ్మదిగా పరిచయం చేయడం. అంటే ఇక్కడ తెలిసిన అంశాల నుండి తెలియని అంశాల వైపుకు సాగుతుందని అర్థం. అదేవిధంగా పరిసరాల విజ్ఞానం 2లో మొదట శరీర భాగాల గురించి నేర్పించిన తర్వాత ఉన్నత తరగతులలో వివిధ వ్యవస్థలలో కూడిన అంశాలైన జీర్ణక్రియ, అదేవిధంగా శ్వాసక్రియలను చేర్చడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు విజ్ఞాన శాస్త్రం 2లో భాగంగా మనకు శరీర భాగాల గురించి నేర్పిస్తారు. అంటే చిన్న తరగతులలో శరీర భాగాల నుంచి నేర్పించిన తర్వాత దానిలో శరీర భాగంలో వివిధ అంటే విడివిడిగా ఉన్న వాటిని అంటే మనకు విడివిడి వ్యవస్థలు అంటే జీర్ణ వ్యవస్థ కానీ, శ్వాసక్రియ వ్యవస్థ కానీ,
మళ్ళీ ఇంకేదైనా అంటే దేని దానికే విడిగా బోధించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం 4th వన్ అయిన వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట దిశగా జరుగును అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు శిశువు మొదట ఏదైనా అంశాన్ని మొత్తంగా నేర్చుకొని తర్వాత ఒకే అంశానికి పరిమిత అవ్వడంను సాధారణ అంశం నుండి నిర్దిష్ట అంశం వైపుకు జరుగుతుందని చెప్పవచ్చును. మనకు దీనిపైన ఉదాహరణలు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. శిశువు చిన్న తరగతులలో మొదట జ్ఞానేంద్రియాలు 5 గురించి మొత్తంగా ఒకే తరగతిలో నేర్చుకుంటాడు. కానీ పై తరగతులకు వెళ్ళే కొలది ఒక్కొక్క జ్ఞానేంద్రియం గురించి విడివిడిగా ప్రత్యేకంగా నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ శిశువు చిన్న తరగతిలో 5 జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకున్న తర్వాత వాటి గురించి పై తరగతిలో ఒక్కొక్క జ్ఞానేంద్రియం గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొదట అన్నిటికీ సర్వసాధారణమైన ఉద్వేగమైన ఉత్తేజంను చూపే శిశువు రాను రాను విడివిడి ప్రతిస్పందనలైన కోపం, భయం, అసూయ, ఏడుపులను చూపడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకేందంటే శిశువు చిన్నప్పుడు అన్నిటికీ ఒకే ఉద్వేగపరమైన ఉత్తేజంను చూపిస్తాడు. కానీ తను పెద్దగా అయ్యే కొలది తనలో అనేక ప్రతిస్పందనలు అంటే దేని దానికి కోపంకి భయం, అదేవిధంగా అసూయ, ఏడుపు వీటిని విడివిడిగా చూపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎస్జిటి ఉపాధ్యాయుడు తన పాఠశాల విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను బోధిస్తాడు. అంటే ఇక్కడ ఎస్జిటి ఉపాధ్యాయుడు వచ్చేసి అన్ని సబ్జెక్టులను బోధిస్తాడు. కానీ అదే ఎస్ఏ ప్రమోషన్ గిట్ట పొందినట్లయితే కేవలం తను ఏ సబ్జెక్టును అయితే ఎన్నుకుంటాడో ఆ సబ్జెక్టును మాత్రమే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అదే బోధనకు పరిమితం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. శిశువు ఏదైనా వస్తువును పట్టుకోవాలనుకున్నప్పుడు మొదట తన 2 చేతులను ఉపయోగిస్తాడు. రాను రాను కేవలం ఒకే చేతిని లేదా చేతి వేళ్ళను ఉపయోగిస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే శిశువు చిన్నప్పుడు ఏదైనా పట్టుకోవాలంటే 2 చేతులతోటి దేనైనా పట్టుకోవడానికి ముందుకు వస్తాడు. కానీ రాను రాను తను పెరిగే కొలది ఏం జరుగుతుందంటే ఒకే చేతి వేళ్ళతోటి ఆ వస్తువును పట్టుకోవడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఇది సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వైపుకు వికాసం జరుగుతుందని చెప్పవచ్చును. మనకు గతంలో దీనిపైన ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. దాని ఒకసారి చూద్దాం. శిశువు మొదటగా మగవాళ్ళందరినీ నాన్న అని సంబోధించి తర్వాత దశలో ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడం ఇందులో ఇమిడి ఉన్న వికాస నియమం. అంటే ఇక్కడ ఏంటంటే శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్న అని పిలవడం అనేది జరిగింది. దాని తరువాత కేవలం వాళ్ళ నాన్నను మాత్రమే తండ్రిగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే అలా నాన్నని మాత్రం నాన్న అని పిలవడం అనేది జరుగుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస నియమం ఏది అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ వికాసం పరస్పర సంబంధంగా సాగును, వికాసాన్ని ప్రాగుపీకరించవచ్చును, వికాసం ఒక నిర్విరామ చర్య, వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. అంటే మనకు ఇక్కడ ఫస్ట్ అందరినీ నాన్న అని పిలిచిన తర్వాత కేవలం వాళ్ళ తండ్రిని మాత్రమే నాన్న అని పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వైపుకు జరుగుతుంది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు మరొక ఎగ్జాంపుల్. శిశువు ముందుకు వెళ్ళడానికి శరీరాన్ని మొత్తాన్ని ఉపయోగించి ప్రాకుతాడు. తర్వాత కేవలం కాళ్ళను మాత్రమే ఉపయోగించి నడుస్తాడు. అంటే శిశువు ముందుకు కదలడానికి తన శరీరాన్ని మొత్తాన్ని ఉపయోగించి ముందుకు అనేది జరగడం జరుగుతుంది. దాని తర్వాత కేవలం కాళ్ళను మాత్రమే ఉపయోగించి ముందుకు జరగడం అనేది జరుగును. అదేవిధంగా శిశువు మొదట పేపర్పై రాయడానికి పెన్నును పిడికిలి ఉపయోగించి రాస్తాడు. తర్వాత కేవలం చేతి వేళ్ళను మాత్రమే ఉపయోగించి పెన్నుతో రాస్తాడు. అంటే ఇక్కడ ఫస్ట్ శిశువు తను ఏదైనా పేపర్ మీద రాయాలనుకున్నప్పుడు తన పిడికిల్ని మొత్తం ఉపయోగించి పెన్నును పట్టుకొని రాయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కేవలం చేతి వేళ్ళను మాత్రమే ఉపయోగించి రాయడం అనేది జరుగుతుంది. సో ఈ సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వైపుకు సాగుతుందని దీని యొక్క అర్థం. ఇప్పుడు మనం 5th వన్ అయినటువంటి వికాసం 2 నిర్దిష్ట పోకడాలను కలిగి ఉంటుంది. అంటే ఇది ఖచ్చితమైన దిశగా సాగుతుందని అర్థం.
ఇక్కడ మనకు రెండు నిర్దిష్ట పోకడాలు అనగా ఫస్ట్ వన్ వచ్చేసి శిరోపాదాభిముఖ వికాసం. అంటే ఇక్కడ గర్భస్థ శిశువులో తలపై పట్టు ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. అంటే గర్భానంతరం తల కదిలించడం నేర్చుకున్న తర్వాతనే ఇతర కౌశలాలు అభివృద్ధి ఉంటుందని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. దీనినే శిరోపాదాభిముఖ వికాసం అని అంటారు. అంటే ఇక్కడ శిశువు యొక్క శిరస్సు నిర్మాణం వివిధ క్రమంగా జరిగి తరువాత నడుము, వెన్నుముక, చేతులు మరియు చివరిగా పాదాలపై అదుపును శిశువు సాధిస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే ముందు అంటే శిరోపాదాభిముఖం అంటే శిరస్సు నుండి ప్రారంభమై పాదాల వరకు జరుగుతుంది అని అర్థం. అంటే ముందు శిరస్సు నిర్మాణం జరిగిన తర్వాత నడుము, దాని తర్వాత వెన్నుముక, దాని తర్వాత చేతులు, తర్వాత పాదాలు అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో ఇది శిరోపాదాభిముఖ వికాస నియమం అవుతుంది. దీనిపైన మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. అందుకే శిశువు మొదట తలను నిలిపిన తర్వాత నడుమును ఉపయోగించి కూర్చోవడం, తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తాడు. అనగా వికాసం అనుదైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుందని చెప్పవచ్చును. ఇప్పుడు మనం సెకండ్ వన్ అయిన సమీప దూరస్థ వికాసం గురించి తెలుసుకుందాం. ఇక్కడ శిశువు వికాసం దేహ మధ్య భాగమైన నాభి నుండి ప్రారంభమై పైకి కిందికి వెలుపల దూరంగా ఉన్న భాగాలకు అంతే వేగంతో విస్తరిస్తుంది శాస్త్రవేత్తల అభిప్రాయం. అంటే ఇక్కడ ఏంటంటే సమీప దూరస్థ వికాసం అంటే శిశువు యొక్క దేహ మధ్య భాగమైన అంటే మన నాభి నుండి ప్రారంభమై పైకి మరియు కిందికి వెలుపల సమాన దూరంలో అంతే వేగంతో విస్తరిస్తుందని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ నియమం ప్రకారం శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, చేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, చేతివేళ్లను ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఏదైనా వస్తువును శిశువు అందుకోవాలనుకున్నప్పుడు ముందుగా భుజాల నుండి మోచేతి వరకు, దాని తర్వాత మణికట్టు నుండి చేతివేళ్ళ వరకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. అనగా శిశువు మొదట పెద్ద కండరాలపై అదుపు సాధించిన తర్వాతనే చిన్న కండరాలపై అదుపును సాధిస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే ముందుగా శిశువు ఏం చేస్తాడంటే పెద్ద కండరాలు అయినటువంటి భుజము మరియు మోచేతిని ఉపయోగించిన తర్వాతనే చిన్న కండరాలైన మణికట్టు మరియు చేతివేళ్లను ఉపయోగించి వస్తువులను అందుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇది సమీప దూరస్థ వికాస నియమం అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు ప్రీవియస్ క్వశ్చన్ సమీప దూరస్థ ధోరణి వికాస సూత్రం వికాసం ఇలా జరుగుతుందని సూచిస్తుంది. ఆప్షన్ చూడండి, కేంద్రం నుండి భాగాల వరకు, సెకండ్ వన్ అనుదైర్య దిశలో, థర్డ్ వన్ శిరస్సు నుండి పాదం వరకు, ఫోర్త్ వన్ నిర్దిష్ట నుండి సాధారణ ప్రతిస్పందనల వైపు. ఇక్కడ మనకి ఏంటంటే సమీప దూరస్థ వికాసంలో మనకు మధ్య భాగమైన నాభి నుండి ఇతర భాగాలైన కిందికి మరియు పైకి అనేది సమాన దిశలో సమాన వేగంతో జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మధ్య భాగమైన నాభి అంటే ఇక్కడ కేంద్రం నుండి భాగాల వైపుకు అంటే మనకు కేంద్ర బిందువు ఏదైతే ఉంటుందో దాని నుండి దాని చుట్టూ ఉన్న భాగాల వైపుకు వికాసం అనేది జరుగుతుందని చెప్పవచ్చును. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కేంద్రం నుండి భాగాల వరకు వికాసం జరుగుతుంది. ఇది సమీప దూరస్థ ధోరణి వికాస సూత్రంను కలిగి ఉంటుందని చెప్పవచ్చును. 6th వన్ చూద్దాం. వికాసము సంచిత ప్రక్రియ. అంటే శరీర మరియు మానసిక మార్పులు శిశువులో ఒక్కసారిగా బయటకి కనిపించినప్పటికీ వికాసం మాత్రం నిరంతరం జరిగి ఒక్కసారిగా అంటే హఠాత్తుగా సంభవించక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పుల కలయికతో జరుగుతుందని. అంటే ఇక్కడ వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒక్కరోజు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఏదైనా ఫలితం రావాలంటే దానికి మనకి ఇంతకుముందు అనేక మార్పులు జరగడం ద్వారానే దాని ద్వారా మనకు ఫలితం అనేది సంభవిస్తుంది. అంటే ఇక్కడ ఫలితం అనేది డైరెక్ట్గా అనేది రావడం అనేది జరగదు అని దీని యొక్క అర్థం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. శిశువుకు పాలదంతాలు ఒక్కసారిగా వచ్చినట్లు మనకు కనిపించిన అది హఠాత్తుగా జరిగిన ప్రక్రియ కాదు.
దానికి ముందు వివిధ రూపాలలో ఆగుపించకుండా వివిధ దశలలో జరిగిన అభివృద్ధి ఫలితం. అంటే ఇక్కడ ఏంటంటే శిశువుకు పాలదంతాలు మనకు ఒక్కసారిగా బయటకు వచ్చినట్టు కనిపించినప్పటికీ అది ఒక్కసారిగా అనేది రావడం అనేది జరగదు. ఎందుకంటే దానికి అనేక మార్పులు ముందుగానే జరిగి దాని తర్వాతనే ఆ దంతాలు అనేవి బయటకు రావడం జరుగుతుంది. కానీ మనకి ఏంటంటే హఠాత్తుగా వచ్చినట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇదే వికాస సంచిత ప్రక్రియ. మరొక ఎగ్జాంపుల్ దీనిపైన చూద్దాం. ఇక్కడ చూడని మరొక ఎగ్జాంపుల్, శిశువు మొదట ఒక పదాన్ని పలికితే అది హఠాత్తుగా పలికాడు అని అనుకుంటారు. కానీ దానికి సంబంధించిన అనేక మార్పులు అంతర్గతంగా కనిపించకుండా జరుగుతూ ఉంటాయి. అవి మనకు కనిపించవు. అంటే ఇక్కడ శిశువు ఏదైనా పదాన్ని పలికినట్లయితే అది మనకు హఠాత్తుగా వచ్చింది అని అనుకుంటాం. ఇప్పుడు అమ్మ అని పలికిందనుకో అది డైరెక్ట్గా వచ్చింది అనుకుంటాం, కానీ దాని వెనకాల అనేక మార్పులు జరిగినాయని ఎవరికీ తెలియదు. అంటే అవి అంతర్గతంగా కనిపించకుండా జరుగుతాయి కాబట్టి ఇక్కడ మనకు హఠాత్తుగా సంభవించినట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది వికాసం సంచిత ప్రక్రియ అవుతుంది. అదేవిధంగా మనము 7th వన్ అయిన వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వికాసం నిరంతర ఒక క్రమ పద్ధతిలో కొనసాగినప్పటికీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది. ఉదాహరణ, శరీర వికాసాన్ని తీసుకుంటే శైశవ దశలో వేగంగా, బాల్య దశలో కాస్త తక్కువగా మరియు కౌమార దశలో చాలా ఎక్కువగా, అదేవిధంగా వయోజన దశలో ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి వికాస వేగం స్థిరంగా నిలకడగా ఎప్పుడూ ఉంటుందని చెప్పలేము. అంటే ఇక్కడ ఏంటంటే వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదని చెప్పడం జరుగుతుంది. అంటే మనకు శరీర వికాసాన్ని గిట్ట తీసుకున్నట్లయితే మనకు శైశవ దశలో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా బాల్య దశలో కాస్త నెమ్మదిగా మరియు కౌమార దశలో మళ్ళీ వేగంగా, దాని తర్వాత వయోజన దశ వచ్చేసరికి నిలిచిపోవడం అనేది జరుగుతుందని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మనకు దీనిపైన గతంలో క్వశ్చన్ రావడం జరిగింది. ఒకసారి దానిని చూద్దాం. ఇక్కడ చూడండి, 8th వన్ వచ్చేసి వికాసం ఒకదానికొకటి పరస్పర సంబంధంగా ఏకీకృత మొత్తంగా కొనసాగుతాయి. అంటే ఇక్కడ శరీర, మానసిక, ఉద్వేగ, సామాజిక లక్షణాలు వికాసం ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పర సంబంధంగా ఉంటాయి. దీనినే వికాస వేగ నియమం అని కూడా అంటారు. ఏ ఒక్క అంశం సరిగా లేకపోతే వికాసం సరిగా జరగదు. వికాసం అనేది ఒక అంశం కాదు, ఇది అనేక అంశాల కలయిక. మానసిక వికాసం సరిగ్గా లేని శిశువు శారీరకంగా, ఉద్వేగ పరంగా, సాంఘికంగా కూడా వెనుకబడతాడు. అంటే ఇక్కడ శారీరక మరియు మానసిక, ఉద్వేగ మరియు సామాజిక అంశాల లక్షణాలు అనేటివి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం అనేది జరుగుతుంది. దీనిలో ఏ ఒక్క నియమం అంటే శారీరక కానీ, మానసిక, ఉద్వేగ కానీ, సామాజిక కానీ అంటే ఏ ఒక్కటి కూడా జరగకపోయినా కానీ ఆ అంశంపై సరిగా పట్టు అనేది ఏర్పడటం అనేది జరగదు. అంటే ఇక్కడ శారీరక, ఉద్వేగ పరంగా, సాంఘిక పరంగా వెనుకబడతాడు. అంటే ఏ ఒక్కటి లేక ఉన్నా కానీ శారీరకంగా, ఉద్వేగ పరంగా, సాంఘికంగా వెనుకబడతాడని చెప్పడం అనేది జరుగుతుంది. మరి దీనికి ఉదాహరణ చూసినట్లయితే, చలన వైకల్యం గల పిల్లవాడు తన తోటి విద్యార్థులతో ఆడుకోలేక సాంఘిక వికాసానికి దూరం అవుతున్నాడు. అంటే ఇక్కడ చలన వైకల్యం అనేది ఉండటం వలన తన యొక్క తోటి విద్యార్థులతో ఆడుకోలేక సాంఘిక వికాసానికి కూడా దూరం అవ్వడం అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ వన్ అయిన 9వ వికాసం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మనకు ఈ వికాసాల పైన అన్నిటికీ కలిపి లాస్ట్లో ప్రీవియస్లో జరిగిన క్వశ్చన్స్ని చూద్దాం. 9th వన్ వచ్చేసి వికాసం ఒక పరస్పర చర్య. అంటే ఒక వ్యక్తికి అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలు వారు నివసించే పరిసరాల మధ్య పరస్పర చర్యగా జరగడం వల్లనే అతడిలో ఉన్న సామర్థ్యాలు మరియు మూర్తిమత్వం, ఆలోచన శక్తి వికసిస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి వచ్చిన అనువంశికంగా వచ్చిన యొక్క శక్తి సామర్థ్యాలు అనేటివి ఇక్కడ పరిసరాల ద్వారా పరస్పరం చర్య అనేది జరుగుతుంది. అంటే అనువంశికంగా మరియు పరిసరాలు వారి రెండింటి ద్వారా చర్య జరిగి అతడిలో ఉన్న శక్తి సామర్థ్యాలు, మూర్తిమత్వం, ఆలోచన శక్తి అనేటివి వికసిస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నట్లయితే విద్యార్థి పరిసరాల ద్వారా అనగా
పాఠశాల, మిత్రులు, పుస్తకాలు మరియు సమాచార ప్రసార సాధనాలు అయినటువంటి లైబ్రరీ, ఒక రంగంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో, అదేవిధంగా విద్యార్థులు పరస్పర ప్రతిస్పందనల చర్యలు జరపడం ద్వారా సబ్జెక్టుకు సంబంధించిన అంశాలపై అభివృద్ధి పొందుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే పరిసరాల ద్వారా మరియు వారి యొక్క మిత్రులు, పాఠశాల, పుస్తకాలు మరియు సమాచార ప్రసారాలైన లైబ్రరీలు మరియు నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత వారు అనేక అంశాలపై పట్టు సాధించి ఉన్నత అంశాలపైన అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. అంటే ఇక్కడ శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో అతని వికాసంలో వేగం, అభివృద్ధిని అంచనా వేయవచ్చును. అంటే ఇక్కడ ఏంటంటే శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి, అంటే ప్రాగుప్తీకరించడం అంటే ఊహించి చెప్పడం అని. అంటే ఇక్కడ శిశువు యొక్క ప్రస్తుతం ఏ విధంగా తన వికాసం ఉందో దాన్ని బట్టి తను భవిష్యత్తులో వికాస వేగం ఎలా అభివృద్ధి చెందుతుందో అంచనా వేసి చెప్పడమే వికాసం ప్రాగుప్తీకరించవచ్చు అని చెప్పడం, అంటే ఊహించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ చూద్దాం. 5 సంవత్సరాల వయసు గల శిశువు యొక్క రంగు, లావు, ఎత్తును ఆధారంగా చేసుకొని 20 సంవత్సరాల తర్వాత అతడు తన కుటుంబంలో ఎవరి రూపాన్ని పొందుతాడో, ఎవరిలాగా ఉండబోతున్నాడో అంచనా వేయడం జరుగును. అంటే ఇక్కడ ఏంటంటే ఊహించి చెప్పడం జరుగుతుంది. అంటే తనకు 5 సంవత్సరాల వయసు గల శిశువు యొక్క రంగు, లావు, ఎత్తును ఆధారంగా చేసుకొని తను 20 సంవత్సరాలలో ఏ విధంగా ఎవరి రూపాన్ని పొంది ఉంటున్నాడో అంచనా వేసి చెప్పడమే మనము వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వికాసం అవిచ్ఛిన్నంగా సాగే నిరంతర ప్రక్రియ. అంటే వికాసం గర్భస్థ శిశువు దశ నుండి జీవిత పర్యంతం కొనసాగుతూ ఉంటుంది. మొదట ఒక సూక్ష్మ కణంతో ప్రారంభమైన మనిషి జీవితం చనిపోయేంత వరకు కూడా అనేక మార్పులు జరిగి కొత్త కణాలు ఏర్పడుతూనే అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. అంటే ఇది మనకు అవిచ్ఛిన్నంగా అంటే ఎక్కడ ఆగిపోకుండా నిరంతరం జరగడమే అవిచ్ఛిన్నంగా సాగుతుందని చెప్పవచ్చును. అంటే శిశువు గర్భస్థంలో ఒక కణం, సూక్ష్మ కణంతో ప్రారంభించిన శిశువు చనిపోయేంత వరకు జరుగుతూనే ఉంటుంది. తన యొక్క మనిషి జీవితం అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇది అవిచ్ఛిన్నంగా సాగుతూ నిరంతరం జరిగే ప్రక్రియ. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. వికాసం ఒక ప్రవాహములా ఎక్కడ విచ్ఛిన్నము లేకుండా కొనసాగుతూ ఉంటుంది. అంటే మనకు వరద వచ్చినప్పుడు మధ్యలో ఆగిపోకుండా అది ప్రవహిస్తూనే ఉంటుంది కదా, అదేవిధంగా శిశువు యొక్క జీవితం కూడా మనకు సూక్ష్మ కణంతో ప్రారంభమై చనిపోయేంత వరకు నిరంతరం జరుగుతూనే ఉంటుందని చెప్పవచ్చును. ఇప్పుడు మనకు దీనిపైన గతంలో క్వశ్చన్స్ అన్నిటి వికాసాల మీద కలిపి రావడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు జతపరచుడు అని ఇవ్వడం జరిగింది. అంటే అన్ని వికాసాలపైన మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వికాసం అవిచ్ఛిన్న సూత్రం అని ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. అవిచ్ఛిన్నంగా అంటే శిశువు ఎక్కడ గర్భం నుండి సమాధి వరకు, ఇంతకుముందు మనం చెప్పడం జరిగిందిగా శిశు సూక్ష్మ కణంతో ప్రారంభమై చనిపోయేంత వరకు జరుగుతుందని. అదేవిధంగా ఇక్కడ గర్భం నుండి సమాధి వరకు కొనసాగుతుందని అర్థం. అదేవిధంగా వైయక్తిక భేదాల సూత్రం అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. అంటే ఏకరూప కవలలు కూడా వారి వికాసంలో విభిన్నంగా ఉంటారు. అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకేసారి జన్మించినప్పటికీ కానీ వారిలో వైయక్తిక భేదాలు అనేటివి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా సి చూడండి, పెరుగుదల మరియు వికాసాల వేగం ఏకరీతిగా ఉండదు అని ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. అంటే వికాసం అన్ని సమయాలలో స్థిరంగా మరియు ఏకరీతిగా ఉండదు. అంటే మనకు శైశవ దశలో వేగంగా, అదేవిధంగా బాల్య దశలో నెమ్మదిగా, అదేవిధంగా మరియు కౌమార దశలో మళ్ళీ వేగంగా, మరియు వయోజన దశలో ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, డి పరస్పర సంబంధ సూత్రం. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అవుతుంది. ఏదైనా ఒక రంగంలో పెరుగుదల మరియు వికాసము ఇతర రంగాలలోని పెరుగుదల మరియు వికాసాలను ప్రభావితం చేస్తాయి. అంటే ఇక్కడ పరస్పర సంబంధంను కొనసాగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైనా ఒక రంగంలో మనకు పెరుగుదల, వికాసం అనేది ఇతర రంగాలపైన
ప్రభావం అనేది అంటే చూపడం ద్వారా ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటుందని చెప్పవచ్చును. అదేవిధంగా మనకు దీనిపైన మరొక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అది కూడా జతపరచడం మీదనే ఇవ్వడం జరిగింది. దానిని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు మరొక జతపరచడం అంటే ఇక్కడ వికాసం వాటి యొక్క అంతర్భావాలతో పోల్చండి అడగడం జరిగింది. ఇక్కడ వికాసం సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు సాగుతుందని ఇవ్వటం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. అంటే పిల్లవాడు ఖచ్చితమైన పేర్లతో పిలిచే కంటే ముందు అన్ని ఆహార పదార్థాలను ఆమ్ అని పిలుస్తాడు. అంటే ఇక్కడ సాధారణ నుండి నిర్దిష్ట అంటే ఫస్ట్ పిల్లవాడు ఏంటంటే అన్ని అంశాలను సేమ్గా పిలిచినప్పటికీ చివరిగా వచ్చేసి దేన్ని దానికి పేరు పెట్టి పిలవడం అనేది సాధారణ నుండి నిర్దిష్టం. అదేవిధంగా పరస్పర సంబంధ సూత్రం అంటే దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుంది. అంటే శారీరకంగా బలహీనమైన పిల్లవాడు భావోద్వేగ మరియు సాంఘిక వికాసంలో వెనుకబడి ఉండటం. అంటే సాంఘికంగా బలహీనంగా ఉంటే మనకు అనుకోకుండా మనకు భావోద్వేగం మరియు సాంఘిక వికాసంలో కూడా వెనుకబడి ఉంటుందని చెప్పవచ్చు. అంటే పరస్పర సూత్రం ఇది. అదేవిధంగా మనకు సి చూడండి, వికాసం ప్రాగుప్తీకరించవచ్చును. అంటే మనకు దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. అంటే ఇక్కడ బహిరంగ ఆటలలో పిల్లవారిని కదలికలోని నమ్యత అతను మంచి క్రీడాకారుడిగా మారే అవకాశాలను అంచనా వేస్తుంది. అంటే ఇక్కడ బహిరంగ ప్రదేశాలలో పిల్లవాడు కదలికలో అంటే తన యొక్క ఆడే తీరుని అబ్జర్వ్ చేసిన క్రీడాకారుడిగా మారే అవకాశాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే ఇతను తన యొక్క ఆడే ఆటను బహిర్గతంగా చూడడం ద్వారా ఫ్యూచర్లో ఏ విధంగా ఆడగలుగుతాడని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఊహించి చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఫోర్త్ వన్ అంటే డి చూడండి, శిరపాదాభిముఖ సూత్రం. అంటే ఇక్కడ మనకు దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. అంటే శిశువు మెడను నిలపడం, కూర్చోవడం మరియు నిలబడటం వంటి వరుస నియమ నమూనాలను అనుసరిస్తుంది. అంటే శిరోపాదాభిముఖం అంటే శిరస్సు నుండి మనకు పాదాల వైపుగా సాగుతుంది కాబట్టి ఇది ఆప్షన్ 3 అవుతుంది. అంటే శిరస్సు మెడ అంటే మెడ నుండి కూర్చోవడం మరియు నిలబడటం ఇలా మెడ నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.